నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నీ కుమార్ దామిరా. 4 PM టాప్లో న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా అప్డేట్స్ను ఒకసారి తెలుసుకుందాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పహల్గాం దాడికి సంబంధించి కీలక ఆధారాలు భారత్ చేతికి లభించినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సరైన సమయంలో కొనుగోళ్లు జరపకపోవడంతో అకాల వర్షాలకు కల్లాలు కొనుగోళ్ల కేంద్రాల్లో తడిసిన ధాన్యంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు మండే ఎండలు అకాల వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ప్రతి పథకంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్రం అంతటా అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. టాప్ 4 న్యూస్ చూద్దాం. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భారత్ చేతికి కీలక ఆధారాలు. టాప్ న్యూస్ 2 న్యూస్ చూద్దాం. సంక్షేమం పట్టని సర్కారుతో రైతుల కన్నీరు. టాప్ న్యూస్ 3 చూస్తున్నాం. రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు, మరోవైపు గాలివానలు. టాప్ న్యూస్ 4 చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికల్లో రాష్ట్రం అంతటా అక్రమాలే. టాప్ న్యూస్ 1 చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భారత్ చేతికి కీలక ఆధారాలు. టాప్ న్యూస్ 2 చూస్తున్నాం. సంక్షేమం పట్టని సర్కారుతో రైతుల కన్నీరు. టాప్ న్యూస్ 3 చూస్తున్నాం. రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు, మరోవైపు గాలివానలు. టాప్ న్యూస్ 4 చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్రం అంతటా అక్రమాలే. టాప్ 1 న్యూస్ చూస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా పహల్గాం దాడికి సంబంధించి భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 2 రోజుల ముందే బైసరన్ లోయలో మకాం వేసినట్లు తెలుస్తుంది. బైసరన్తో పాటు అరులోయ లోకల్ అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ లోయలోనూ దాడి కోసం రెక్కి నిర్వహించినట్లు గుర్తించారు. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 2500 మందిని విచారించాయి. ఇందులో 186 మందిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి లిబిల్ రెడ్డి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. లిబిల్, పహల్గాం దాడికి సంబంధించి భద్రతా బలగాల దళాల చేతికి కీలక వివరాలు లభించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లోయలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. భద్రతా దళాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. అందులో భాగంగా రోజువారీగా సమీక్షలు చేస్తుంది. అటు రక్షణ శాఖ మంత్రితో పాటు ఇటు హోంశాఖ, ఇటు కేంద్ర ఏదైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఒక ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అమాయకులైన 26 మందిని బలి తీసుకున్న ఉగ్రవాదులు ఎలాగైనా అంతం చేయాలని చెప్పేసి ఒక ముందస్తు వ్యూహంతో ఏదైతే ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను అంతం చేయాలని చెప్పేసి కూడా నినాదాలు వెలువెత్తున్నాయి. వారికి శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ వారి సంతాపం ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే కేంద్ర బలగాలకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. స్వేచ్ఛగా మీ పని మీరు చేసుకోండి, ఎంతటి వారైనా వాళ్ళు వదిలిపెట్టద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ కేంద్ర భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ పహల్గాం దాడికి సంబంధించిన భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. ఏదైతే మొదటి రోజు ఏదైతే ఉగ్రదాడి జరిగిన కొద్దిసేపటి క్రితమే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలో దిగింది, దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా అనేక కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. ఏదైతే ఉగ్రదాడికి 2 రోజుల ముందే పహల్గాంలోని కాపు కాశారు, వారినంతా కూడా మట్టు పెట్టేందుకు, అంటే ఎవరైతే అమాయక టూరిస్టులు వస్తారో వారిని అతం చేయాలని చెప్పేసి ఒక కుట్ర కోణంలోనే ఇవాళ ఉగ్రవాదులంతా కూడా చేరుకున్నట్టు కూడా ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా ఏప్రిల్ 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 2 రోజుల ముందే బైసరన్ లోయలో మకాం వేసినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. బైసరన్ లోయతో పాటు ఆరు లోయ, లోకల్ అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ లోయలోనూ దాడి కోసం ప్రత్యేకంగా రెక్కిని కూడా నిర్వహించారు. అంతేకాకుండా మరోవైపు ఉగ్రదాడికి సంబంధించిన NIA దర్యాప్తు కీలకమైన దాడితో పాటు దాదాపు 2500 మందిని ఇప్పటికే అనుమానితులను గుర్తించింది. అందులో 185 మందిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని విచారణ చేపడుతుంది. అంతేకాకుండా పహల్గాం సంబంధించిన ఏదైతే ఉగ్రదాడి ఉందో ఖచ్చితంగా ఇది ఒక కుట్ర కోణంలో భాగంగానే అని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే అనుమానితులతో పాటు ఊహా చిత్రాలను కూడా ఇప్పటికే పబ్లిష్ చేసింది. వారికి సంబంధించి రివార్డు కూడా ప్రకటించింది, ఇప్పటికే అలర్ట్ కూడా ప్రకటించింది. అంతేకాకుండా కేంద్ర ఏదైతే భారత సరిహద్దుకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా జల్లా పడుతున్నాయి కేంద్ర బలగాలు. ఇప్పుడు పాక్ సంబంధించిన ఏదైతే అంతర్జాతీయ సరిహద్దు ఉందో దాన్ని ఇప్పటికే మూసివేశారు. అంతేకాకుండా పాక్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఏదైతే సింధు నదికి సంబంధించిన ఒప్పందం రద్దు చేసుకోవడం కావచ్చు, ఇటు వాకా బార్డర్ ఇవన్నీ కూడా ఇప్పటికే క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఇటు భద్రతా దళాలతో రివ్యూ నిర్వహించడం కావచ్చు, ఆయా సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తూనే కేంద్ర బలగాలకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అయితే ఏదైతే ఈ పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి న్యాయ విచారణ చేపట్టాలని ప్రయోజన వాద్యాన్ని ఇవాళ సుప్రీంకోర్టు మరొకసారి తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్న వేళ ఇలాంటి వాద్యం ఏంటని చెప్పేసి కూడా పిటిషనర్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ పై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి తరుణంలో ఏదైతే కేంద్ర భద్రతా బలాలు ఉన్నాయో వారిపై ఇలాంటి చేయడం వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి, వారి ముందుకు పోయే విధంగా చేయాలి. కానీ ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదాడులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన కవింపు చర్యలకు కేంద్ర బలగాలు దీటైన సమాధానం ఇస్తున్నాయి. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా సహకారం అందిస్తున్నారు. ఇటు రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి శాఖ, ప్రధానమంత్రి కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఏదైతే 26 మంది అమాయకులు చనిపోయిన నేపథ్యంలో వారికి ఆత్మశాంతి చేకూరాలంటే ఉగ్రవాదులను అతం చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సరిహద్దుకు సంబంధించి దాదాపు టూరిస్ట్ స్పేస్ అయితే ఆయన 45 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వారన్నిటిని కూడా క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదులంతా కూడా ఇప్పటికీ కూడా కాశ్మీర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. వారంతా కూడా జల్లెడపడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఖచ్చితంగా వారిని పట్టుకొని వారిని మట్టి పెట్టేందుకైతే ఇప్పటికే కేంద్ర బలగాలు అయితే ముమ్మరంగా చర్యలు కొనసాగిస్తుంది. అందుకు అనుగుణంగానే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తుంది. ఎవరెవరు పాల్గొన్నారు, ఏ మార్గాల్లో వచ్చారు, ఎందుకు అంటే ఉగ్రదాడి జరగాల్సిన అవసరం ఏముంది, దీని వెనుక ఏమైనా ఇంకా ఇతర కోణం ఉందా, పాకిస్తాన్ సంబంధించిన అర్థం ఏమైనా ఉందా, ఆ దిశగా కూడా విచారణ కొనసాగుతుంది. NIAతో పాటు కేంద్ర త్రివిధ దళాలు కూడా ప్రత్యేకంగా అలా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ లిబిల్. మొత్తంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా పహల్గాం దాడికి సంబంధించి భారత భద్రతా దళాల చేతికి కీలక వివరాలు లభించాయి. ఇక పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్న ప్రజా ప్రయోజన వాద్యాన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని సూచించింది. అన్నదాతల సంక్షేమాన్ని పట్టించుకొని కాంగ్రెస్ సర్కారు వారికి నిత్యం వేదనకు గురి చేస్తుంది. అకాల వర్షాలు, వడగండ్లకు ధాన్యం తడిసి ముత్తవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు జరిపి ఉంటే ఇలా ఇప్పుడు వర్షానికి ధాన్యం తడిసేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వీరాపూర్లో రైతులు ధర్నాకు దిగారు. నెల రోజులు గడిచినా వడ్లు కొనుగోలు చేయట్లేదని రాయకల్ జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ సర్కారు గాలి కొదిలేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కల్లాల్లో తడిసిన ధాన్యం రైతుల కష్టాలపై మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, సంక్షేమం పట్టని సర్కారుతో రైతులు అరిగోసపడుతున్నారు, కన్నీరు మున్నీరవుతున్నారు. అకాల వర్షాలతో రైతుల ఇబ్బంది ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రైతుల కన్నీటి వేద అరణ్య రోదన అయిపోయింది. కనీసం పట్టించుకున్నటువంటి పాపన ఏ అధికారులు కావచ్చు, ఏ ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. గడిచిన నెల రోజుల కాలంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు దాదాపు 6-7 సార్లు అకాల వర్షాలు వచ్చినాయి. ప్రతి వర్షానికి వందల టన్నులు, వేల టన్నుల ధాన్యం తడిసి ముద్దైపోయింది, మొలకెత్తింది. నీళ్లలో కొట్టుకుపోతే కన్నీటి పర్యంతమైనటువంటి రైతులు ఆ నీళ్లలో పోయినటువంటి ధాన్యాన్ని దేవేసి మళ్లీ ఒడ్డుకు తెచ్చి ఆరబెట్టుకున్నటువంటి దుస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఉగాది నాటికే ఖమ్మం జిల్లాలో కోతలు చాలా ఊపందుకున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ వరకు మొత్తం కూడా ధాన్యం కల్లాల నుంచి రోడ్ల మీదకి, అక్కడి నుంచి కొనుగోలు కేంద్రాలకి తరలించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రములు ప్రారంభిస్తున్నామని చెప్పి మంత్రులు కూడా ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి ధాన్యం 30,000 మెట్రిక్ టన్నులకు మించలేదు. కానీ ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నటువంటి చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ముద్దునిద్రపోతా ఉంది. అడపాదడపా కొనుగోలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో నెల రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టుకున్నటువంటి రైతులు మొత్తం నష్టపోతున్నారు. అకాల వర్షాల దాటికి పట్టాలు ఎగిరిపోవడంతో రోడ్ల మీద పోసినటువంటి ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది. తడిచింది చాలా చోట్ల. నేలకొండపల్లి మండలం, అట్లాగే కూసుమంచి మండలంలో, తల్లాడ, వైరా మండలాలతో పాటు కొనిజర్ల మండలంలో కూడా పెద్ద ఎత్తున కురిచినటువంటి అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే నిన్నటి వరకు ఇంకా 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పెండింగ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఈ లెక్క చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తీసుకొచ్చినటువంటి ధాన్యం 25,000 మెట్రిక్ టన్నులని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా చోట్ల రైతులు రోడ్ల మీద ఆరబోసుకున్నారు వడ్లని. అక్కడ కప్పినటువంటి పట్టాలు కూడా గాలికి ఎగిరిపోవడంతో మొత్తం ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అన్ని చక్కగా ఉన్నటువంటి ధాన్యం మాయిశ్చర్ 1-2% ఎక్కువ ఉందని 16-17% ఉంటే కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం 18-19 ఉన్నప్పటికీ కూడా కొనకపోవడంతో రైతులు పూర్తిగా ఆరబెడుతున్నారు. పూర్తిగా ఆరబెడితే ప్రైవేట్ మిల్లర్లు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా ఆరిపోయింది, ఈ ధాన్యం అంతా నూక అవుతుంది కాబట్టి మేము కొనుగోలు చేయం అని ప్రైవేట్ వ్యాపారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా కొనుగోలు చేయకపోవడం మందగించడంతో ప్రైవేటు వ్యాపారులు 1,400 నుంచి 1,500, 1,300 రూపాయలకు క్వింటా అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం సంగతి అసలు ఇంకా దాని గురించి పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. ఒక్కొక్క క్వింటాకు 5 కిలోల నుంచి 8 కిలోల వరకు తరుగు తీయమంటున్నారు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత మందికి చెప్పిన ఉపయోగం లేకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అడ్డికి పావుచేరు ధాన్యాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ మిల్లర్లు దాదాపు 1,400 నుంచి 1,800 రూపాయలకు కొన్ని ప్రాంతాల్లో పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 1,400 రూపాయలకే క్వింటా ధాన్యం అడుగుతున్నారని చెప్తున్నారు. ప్రైవేట్ మిల్లర్ల పరిస్థితి ఇట్లా ఉంటుంది. ప్రభుత్వ మిల్లర్లు కూడా మిల్లర్లు అధికారులు కలిసి కూడా తరుగు పేరుతో తమను నిండా ముంచుతున్నారని చెప్తున్నారు. అకాల వర్షం దాటికి తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే వైరా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా పర్యటన చేసి రైతులను ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి చెప్పి కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేశారు, తక్షణం కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం తడిసిన ధాన్యం రైతుల కష్టాలపై మా ప్రతినిధి సందీప్ రావు మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సందీప్ రావు, మొత్తంగా రాయకల్ జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో బైఠాయింపు చేపట్టి రాస్తారోకో చేస్తున్నారు. రైతుల డిమాండ్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, అలాగే ఎందుకు ధాన్యం ప్రొక్యూర్ చేయట్లేదు, అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి 402 సెంటర్లు ఓపెన్ చేశామని ఇటు అధికారులతో చెప్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లా రాయకల్ మండలము వీరాపూర్ గ్రామానికి చెందినటువంటి దాదాపు 25 మంది 30 మందికి పైగా రైతులు ఏకకాలంలో వారంతా కూడా
రహదారిపైన బైఠాయించారు. రాయకల్ అల్లీపూర్ నుంచి జగిత్యాల వచ్చే రహదారి మధ్య బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన కారణము ఏప్రిల్ మొదటి వారంలోనే తమ పంటలు చేతికొచ్చి పూర్తి స్థాయిలో ఈ వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు కూడా తరలించాము. కానీ మళ్ళీ మే 1వ తేదీ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు. మరి కారణం ఏంటనే అంశంపైన ఇవాళంతా కూడా రైతులైతే రోడ్డెక్కారు. అయితే ప్రధానంగా మనకు అంటే తెలిసినటువంటి అంశం ప్రకారము హమాలీల కొరతతో పాటు ఇక్కడ పట్టించుకునేటువంటి నాథుడే పూర్తిగా కరువయ్యాడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది మాత్రము తీవ్రంగా అంటే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదని మనకి ఇవాళ క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ రైతులు మాట్లాడినటువంటి విధానం చూస్తే దాదాపు నెల రోజులు అంటే ఏప్రిల్ 1వ తేదీ మార్చి 25వ తేదీ నుంచే కూడా వారంతా కళ్ళాలకు ధాన్యాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా మరి పంటలను కొనే నాదుడైతే లేడు. వారంతా రోజు ఇటు ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో వారంతా కూడా కళ్ళాల వద్దే బైఠాయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా కూడా వాళ్ళు నాటి రోజులు మరొకసారి గుర్తు చేస్తున్నారని కూడా రైతులంతా వాపోతున్నారు. రానున్న 2 రోజుల్లో ఈ పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తామని క్లియర్ గా చెప్పడం జరుగుతోంది. అయితే సందీప్ రావు, ఇంకో 3-4 రోజుల్లో వర్షాలు కూడా మళ్ళీ కురిసే అవకాశం ఉందంటూ ఆ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఈ లోపు ప్రొక్యూర్ చేసే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా 2 నుంచి 3 రోజుల పాటు రైతులైతే సమయం కోరారు. ఈ 3 రోజుల్లోపు తమ ధాన్యం కొనుగోలు చేయకపోతే పూర్తి స్థాయిలో రోడ్డెక్కుతాం. ఎందుకంటే ఇప్పటికే జగిత్యాల జిల్లాలో అంటే వర్షాలు పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ అకాలంగా పెద్ద ఎత్తున కూడా వడగాలులు వీస్తున్నాయి. అలాగే గాలులు కూడా అర్ధరాత్రి సాయంత్రం అనకుండా పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఉదయం పూట దాదాపు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ రాయకల్ మండల ప్రాంతంలో కొనసాగుతున్న నేపథ్యం. మరి రైతులంతా కూడా కళ్ళల వద్దే ఉంటే తమ పరిస్థితి ఏంటి, తమ ఆరోగ్య పరిస్థితి ఏంటి? వడదెబ్బ కొట్టి ఇప్పటికే 2 రైతులు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మరణించడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని కూడా పొట్టన పెట్టుకుంటారా? ఇప్పటికైనా తక్షణమే కొనుగోలు చేయాలి. లేని పక్షంలో 2 నుంచి 3 రోజుల్లో తమంతా రాయకల్ మండల వ్యాప్తంగా కూడా జగిత్యాల జిల్లాలోనే ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని ఎండగడుతూ అధికారుల తీర్పైన కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. నెల రోజులు గడుస్తున్నా కూడా దాదాపు మార్చి 20వ తేదీ నుంచే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంట కొనుగోలు ప్రారంభమైంది. ఇప్పుడు మే 1వ తేదీ వచ్చింది. దాదాపు 40 రోజులు కావస్తుంది. ఈ క్రమంలో ఇంకా ఎప్పుడు కొనుగోలు చేస్తారనేటువంటి రైతుల డిమాండ్. ఈ క్రమంలో ఎర్ర టెండలో కూడా మండు టెండలో దాదాపు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల కొనసాగుతూ వస్తుంది. అయినా కూడా రైతులంతా ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ రోడ్డెక్కారు. మరి చూద్దాం, 2 రోజుల్లో కొనుక్కుంటే మరొకసారి ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా వీళ్ళు రోడ్డెక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. మొత్తంగా నెల రోజులు గడిచినా వరి ధాన్యం కొనుగోలు చేయట్లేదని రాయకల్ జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టాప్ 3 న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు, మరోవైపు వర్షాలతో విభిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలివానకు పండిన ధాన్యపు రాశులు నీళ్ల పాలవుతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం గరిష్టంగా ఆదిలాబాద్లో 43.6, కనిష్టంగా నల్గొండలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు మరోవైపు వర్షాలతో విభిన్న వాతావరణంపై మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, ఒకవైపు మండే ఎండలు మరోవైపు గాలివానలు, విపరీతమైన ఎండలు ఒకవైపు, ఉరుములు మెరుపులతో ఈదురుగాలు మరోవైపు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇటు తెలంగాణలో పూర్తిగా ఒకవైపు ఎండలు మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా నేటి నుంచి 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా సూచించింది. అయితే అధిక ఎండల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటు కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు యాదాద్రి, భువనగిరి, నారాయణపేటతో పాటు మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ జిల్లాల్లో సుమారు 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని కూడా చెప్పింది. అయితే నేడు ఉరుములతో మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, ములుగు, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి స్థాయిలో దాదాపు 2-3 రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరగనున్నట్టుగా చెప్పింది. దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రజలకు కూడా సూచించినటువంటి నేపథ్యంలో అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి బాగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా తగిన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తాయి. ఎండలు ఒకవైపు దంచుకొడతా ఉన్నాయి, మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. అలానే 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. టాప్ 4 న్యూస్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నందుకు అధికారులను నిలదీస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో అధికారులను బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. మందమరి మండలం చిర్రకుంట, సారంగపల్లి గ్రామ పంచాయతీల కార్యదర్శి ఇసాక్ను స్థానిక నాయకులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు కాంగ్రెస్ నేతలకు తొత్తులుగా మారారని, డబ్బులు దండుకొని అనర్హులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడుతున్న అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలపై మా ప్రతినిధి ఉమేష్ను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఉమేష్, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అక్రమాలు అధికంగా జరుగుతున్నాయంటూ అటు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల అక్రమాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ కుమార్. మంచిర్యాల జిల్లాలో మొత్తంగా అటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులు తీసుకున్న దాదాపు 66,000 దాదాపు దరఖాస్తులు, 42,000కు పైగా దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల గురించే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ప్రధానంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు సంబంధించి మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో ఈరోజు చిర్రకుంట, సారంగపల్లి గ్రామాలకు సంబంధించి మందమరి ఎంపీడీఓ కార్యాలయంలో ఏదైతే ఈ గ్రామాలకు సంబంధించి ప్రత్యేక అధికారి అయినటువంటి ఇషాక్ ను బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లిస్టుని ఇవ్వమంటూ ప్రత్యేక అధికారి ఇషాక్ అడగడంతో అతను తన వద్ద లిస్ట్ లేదని ఎంపీడీఓ దగ్గరనే ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల లిస్టు సంబంధించి ఎంపీడీఓ దగ్గర ఉన్నట్టు చెప్పడంతో అటు ఎంపీడీఓ కూడా బీఆర్ఎస్ నాయకులు తమకు మొదటి విడత లిస్టు ఇవ్వాలంటూ మందమరి మండలానికి సంబంధించి లిస్టు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నాయకులు కోరగా ఎంపీడీఓ ప్రత్యేక అధికారి వద్ద ఉందనడంతో అధికారులు కేవలం దాటవలసిన ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఏదైతే గ్రామాలకు సంబంధించి కాంగ్రెస్ నాయకుల కన్సర్న్లోనే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని అటు కాంగ్రెస్ నాయకులతో పాటు వారి అనుచరులకే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో పాటు అధికారులు కూడా ములాఖతై కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ అనుచరులకే కేటాయిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వెంటనే అక్రమాలకు పాల్పడుతున్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను తొలగించి అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.
మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనర్హులకు ఇళ్ల కేటాయిస్తుండటంతో అధికారులు నిలదీస్తారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో అధికారులను బీఆర్ఎస్ నాయకులు నిలదీస్తారు. అయితే అవకతవకలకు పాల్పడుతున్నటువంటి అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తారు.